నోట్లో గాలి తీసుకొని నోట్లో పెట్టాలి. అలా గట్టిగా ఫస్ట్ బ్రీత్ తీసుకొని పైకి నోట్లో పెట్టుకొని పైకి నోట్లో పెట్టుకోవాలి. ఇంకా నోట్లో గట్టిగా వదలాలి. ఇంకా పైకి కొద్దిగా ముడిలో పెట్టుకోవాలి. గ్యాప్ ఉంది పైకి పేల్చలేదు. బ్రీత్ తీసుకోండి. మళ్ళీ అలా 3 times 3 times మళ్ళీ బెస్ట్ 182 సెంటీమీటర్స్ అంత ఏజ్ అంతా 509 అంటే 600 అంటే ఆరోగ్యంగా ఉన్నట్టు వచ్చింది. బాగుంది. క్లాస్. సో అలా ఉండేటట్లు మనం చూసుకోవాలి. ఏజ్ లంగ్స్ కెపాసిటీ ఆ రీడింగ్ అనేది మనకి చూపించడం జరుగుతుంది. ఆరోగ్యం ఉన్నప్పుడు ఇన్హెక్టివ్స్ గాలి పీల్చుకుని పట్టాలి. ఆరోగ్యం ఉన్నప్పుడు ఇలా ఓపెన్గా ఉంటాయి. స్మోకింగ్ కానీ డస్ట్ అలర్జీ ఇలా లాంగ్ అంతా రాసిపోయి సో ఈ విధంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఊపిరితిత్తులు కెపాసిటీ ఎలా ఉందో లోపల తెలుస్తుంది మనకి. కొంచెము ఇదేంటి రెండోది సెకండ్ ఊపిరితిత్తులు ఏమన్నా ఉందా అనే సమస్యని గమనించడానికి ఇలా కనబడుతుంది రీడింగ్లో. అలాగే ఇది పూర్తిగా లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఏర్పడింది అని చూపిస్తుంటాం. సో ఇలాంటి దాన్ని మనం గమనించుకోవాలంటే ఇలాంటి పరీక్షలు చేసుకొని డాక్టర్ని సంప్రదించి మన ఆరోగ్యాన్ని మన లంగ్స్ యొక్క ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. మెడికల్ క్యాంప్లో క్యాన్సర్ వ్యాక్సినేర్ స్క్రీనింగ్తో పాటు బీపీ షుగరు ఈసీజీ ఇట్లాంటివన్నీ సదుపాయాలతో పాటు ఈరోజు పొల్యూషన్ ఎక్కువగా ఉంది. మన వైజాగే కాదు చాలా చోట్ల పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఏసీలు లేదా కూలర్స్ మనం క్లోజ్డ్గా రూమ్లు వేసుకొని ఏసీలు వాడడం వల్ల డస్ట్ అనేది ఎక్కువగా క్యాచ్ చేస్తుంది. అలాగే మనకి పోర్ట్ ఉంది. పోర్ట్ చాలా డస్ట్ రాకుండా సహాయం చేస్తుంది. అయినప్పటికీ కూడా విండ్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో వాతావరణంలో గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ యొక్క గాలితో పాటు ఎక్కడైతే డస్ట్ అంతా ఎక్కువగా ఉందో మన పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ మే జూన్ నెలలోని మనకి ఎక్కువగా గాలి కూడా ఉంటుంది. వైజాగ్ అనేది ఎందుకు పొల్యూషన్ గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలని అనుకున్నామంటే ఒకప్పుడు ఢిల్లీ పొల్యూషన్ అనుకున్నాము. మన విశాఖపట్నం కూడా పొల్యూషన్కి ఎక్కువగా గురవుతుంది. ఈ గురైన కారణంలోని చాలా వరకు మనకి వైజాగ్ ఎందుకు పొల్యూషన్ ఉన్న గాలి ద్వారా పక్కకి నెట్టేస్తుంది కదా అనుకుంటే మనకి చుట్టూ కొండల వల్ల ఏది కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. మనమందరం నివసిస్తున్న ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ఊపిరితిత్తులు ఇటువంటి పొల్యూషన్కి గురైతే మన యొక్క ఆ ఊపిరితిత్తుల కెపాసిటీ అన్నది తెలుసుకోవడం అనేది మనకు తెలియదు ఇంతవరకు. ప్రత్యేకించి వెళ్ళి ఊపిరితిత్తుల పరీక్ష చేయించుకొని మనం వాటి కోసం జాగ్రత్త తీసుకోవాలన్న విషయాన్ని చాలా వరకు తెలీదు. చాలా వరకు మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారు కానీ ఇక్కడ మనకి అరుదైన పరీక్షని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేంటంటే ఇదొక బ్రీథోమీటరు. దీనికి ఒక గొట్టాన్ని పెడతారు. ఈ గాలిని ఊదుతాం, ఎంతవరకు ఊదగలం, కెపాసిటీ ఎంతవరకు బయటికి ఊదగలుగుతాం అనే కెపాసిటీ, ఊదగలిగినంత కెపాసిటీ వరకు ఊదాలి. ఊది మనం మళ్ళీ బ్రీతింగ్ తీసుకోవాలి. ఆ తీసుకున్నప్పుడు ఈ యొక్క మిషన్ ఏం చేస్తుందంటే మన యొక్క ఇక్కడ వాల్యూ కనబడుతుంది మన లంగ్స్ కెపాసిటీ. అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు అనుకోమ్మా, ఓ బిడ్డ 20 సంవత్సరాలు అనుకోండి. ఊదినప్పుడు ఇక్కడ కెపాసిటీ ఏం చూపిస్తుందంటే మేబీ ఎక్కువ టైం ఉందా, లేకపోతే ఆ ఊపిరితిత్తులు బలంగా ఉన్నాయా లేదా, కెపాసిటీ ఎంత వయసు చూపిస్తుంది. ఆ ఊపిరితిత్తుల వయసు 45 ఏళ్ళు చూపించవచ్చు.
ఇక్కడ చూపించిన రీడింగ్ని బట్టి అంటే అప్పటికే 45 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు అంతా అది వినియోగం అయిపోయింది. ఊపిరితిత్తులు కెపాసిటీ స్పీడ్గా వెళ్ళిపోయింది. కొందరికి ఆరోగ్యంగా ఉందా లేదా అన్నది ఈ రీడింగ్ని బట్టే ఆ ఏజ్ని బట్టి కెపాసిటీ చూపిస్తుంది. సో దాన్ని బట్టి మనం ఈ పొల్యూషన్ ద్వారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది మనం తెలుసుకోవాలి. ఏమా మీ పిల్లలకి మీ మగవాళ్ళకి అలాగే కూర్తారా ఊదండి, ఎంతవరకు కూర్తారు ఊదండి. ఆర్జీవ ఫౌండేషన్ అయినటువంటి చైర్మన్ గారు సుబ్బలక్ష్మి గారికి, సంస్థ గారికి, ఇక్కడ ఆర్గనైజేషన్కి ముందుకు వచ్చిన రామదాస్ గారు, ప్రభుదాస్ గారికి, అలాగే డాక్టర్స్ అండ్ నర్సెస్కి, మా ఏరియా మెడికల్ సౌజన్యంతో సౌజన్యంతో నడుపుతున్న ఈ కార్యక్రమాన్ని విజయంగా చేయాలని అంత ఇలా సమయంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమయంలో కూడా మీరు పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వస్తే దానివల్ల మంచి జరుగుతుంది. లేడీస్ ఇమ్యూనిటీ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. దానికి మెడికల్ క్యాంపులు పెట్టి జనంలో అవేర్నెస్ వస్తారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుబ్బలక్ష్మి గారికి, ప్రభుదాస్ గారికి, నవత గారికి నా హృదయపూర్వక నమస్కారం. ప్రెసిడెంట్గా ఉన్న శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మాకు చాలా సంతోషం అండి, చాలా సంతోషం. సార్ ఈరోజు మేము ఆయుర్వేద ఫౌండేషన్ నుంచి ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తున్నాం సార్. దీంట్లో ముఖ్యంగా వీళ్ళకి తెలియజేసేది ఏంటంటే ఆడవాళ్ళు క్యాన్సర్ బారిన పడకుండా, యూటర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ని బారిన పడకుండా వాళ్ళకి కొన్ని విషయాలు తెలియజేయడానికి, తర్వాత మన ఇక్కడ హెల్త్ చెకప్ జరుగుతుంది. ప్యాప్స్మీర్ అవసరమైన వాళ్ళకి ప్యాప్స్మీర్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే బీపీ, షుగరు వీటన్నింటినీ కూడా వీళ్ళని అందించడానికి మేము కోరుకున్నాం సార్. ఆయుర్వేద ఫౌండేషన్ నుండి ఎన్నో ఏరియాస్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఉమెన్స్ డే సందర్భంగా మన జెండా చెట్టు ఏరియాలో చేయాలి. ఆడవాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఆరోగ్యం బాగుంటేనే వాళ్ళ ఇంటిని, తర్వాత వాళ్ళ సాధికారత చెప్పాలంటే చాలా చేస్తున్నారు కాబట్టి అన్నింటిలోని ముందుకు వెళ్ళాలంటే ఆడవాళ్ళ ఆరోగ్యం చాలా బాగుండాలి, మెరుగుపడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు సార్. మీ అందరి సహకారంతో ఇక్కడ చేస్తున్నందుకు ఆయుర్వేద ఫౌండేషన్ తరఫున అధ్యక్షురాలిగా నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను సార్. మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించుకొని మీరు మీ ఆరోగ్యం గురించి అన్ని విషయాలు తెలుసుకొని ఏదన్నా అవసరమైతే మాకు సంప్రదించండి. నా పేరు సుబ్బలక్ష్మి, మా మెంబరు పవిత్ర ఉన్నారు. పవిత్రని సంప్రదించండి. ఎటువంటి అనారోగ్యమైనా సరే ముందు కన్సల్ట్ చేయండి. కరెక్ట్ అయిన వేలో ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా మంచి ఆహారాన్ని అంటే మన పరిధిలో ఉన్న ఆహారమే మనం తీసుకోవచ్చు. ఏమ్మా మనం ఈరోజు ఆయుర్జీవ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించాము ఈ జెండా చెట్టు ఏరియాలోని. ఈ ఏరియాలో అందరికీ కూడా ఆరోగ్యము ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామండి. ఇందులో మన మెడికవర్ హాస్పిటల్ సహాయంతో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఎందుకమ్మా మెడికల్ క్యాంపు మేము వెళ్ళి చూపించుకోగలం కదా అని అంటున్నారు. కానీ ఎప్పుడూ కూడా ఈ మెడికల్ క్యాంప్ అనేది పెడుతున్న దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యం బాగాలేని తర్వాత వెళ్తున్నారు కదా. మన కోసం మన ఆరోగ్యాన్ని తెలుసుకోవడం కోసం ముందుగానే మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరికి వచ్చి మీ ఆరోగ్యం కోసం విషయాలన్నీ కూడా తెలియజేయాలని ఇక్కడ మేము ఈ క్యాంప్ పెట్టాము. ఇందులో ఇంపార్టెంట్గా తెలియజేసేది ఏంటంటే ఉమెన్స్ డే సందర్భంగా ఈ నెల మనకి 8వ తారీఖున మహిళా దినోత్సవం జరిగింది. మహిళా దినోత్సవం జరిగింది. దాంట్లో భాగంగా ఆడవాళ్ళకి ఆరోగ్యము చాలా ముఖ్యమని, ఇంపార్టెంట్ అని మేము గుర్తించి చాలా ఏరియాస్లో పెడుతున్నాము. ఇక్కడ కూడా అవసరము. మన ప్రభుదాస్ గారు మా ఏరియాలో పెట్టండి, మాకు మా ఆడవాళ్ళకి ఆరోగ్య విషయాలు చెప్పండి, దాంతోపాటు మన యొక్క చికిత్సను కూడా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పారు. ఇందులో క్యాన్సర్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. ఈ రోజుల్లో 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి బిడ్డ సంచి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసము
రాబోయే కాలంలో ఆ బిడ్డ సంచికి అనారోగ్యం రాకుండా, క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే పిల్లలు, ఆడపిల్లలు 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసులో వ్యాక్సిన్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇస్తుంది. వాటిని మీరు ప్రోత్సహించి తల్లిదండ్రులు వేయించాలి. అలాగే మగపిల్లలకు కూడా, మగ పిల్లలకి అట్ ది సేమ్ టైము 15 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు వాళ్ళు, 26 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వేసుకోవడం. రండి సార్, నమస్తే. రండి సార్. సరే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.